పిల్లలకి చిన్నప్పటి నుంచి అభ్యాసం ఇయ్యదు. ధర్మం, సత్యం, నిష్ఠ, వివేకానందుడిలాగా బ్రహ్మచర్యం. దానికి ఆయన చెబుతాడు, విద్య, నిజమైన విద్య అంటే సమాచార సేకరణ కాదు, ప్రజ్ఞని పెంపొందించేదే విద్య. ప్రజ్ఞని పెంపొందించేదే విద్య. సంకల్పాన్ని సరైన రీతిలో, సంకల్ప శక్తిని సరైన రీతిలో నైపుణ్యంగా వినియోగించే విధంగా వ్యక్తులకిచ్చే శిక్షణే విద్య అంటాడు మే 2వ తేదీని. విద్య అంటే అలా ఉందా లేదా మీ పిల్లల్ని చేర్పిస్తున్న పాఠశాలలో చూసుకోండి, చదువుకుంటున్న వాళ్ళు చూసుకోండి. ఉట్టి బట్టి కంఠస్థం చేయించి విద్య అంటారు ఏమిటండి? ఈ ప్రశ్న ఆ ప్రశ్న జవాబు, దీన్ని చెప్పడానికి మాస్టర్ ఎందుకండి? ఈ ప్రశ్నకి జవాబు అని తెలియదా? రాముడు భార్య ఎవరో, రాముడు భార్య సీత, దీనికి మాస్టర్ ఎందుకు? రాముడు సీత చాలు, రామాయణం చాలు. ఈయనేం చెప్తాడు? ఇంకా కనీసం సీతారాముల అనుబంధం గురించైనా 2 మాటలు చెప్పడు ఈ మాస్టర్. వీళ్ళు బాగుంటారు చెప్పడం. అదంతా నీకెందుకురా, పరీక్షలో రాదురా, రాముడు భార్య ఎవరు అంటారు, సీత అని రాసి అంటాడు. వీడు SCE THC ఒకటి కంఠస్థం చేస్తాడు, ఇంకేం చేయడు. అందుకే విద్య నాశనం అవుతుంది. ఒక్క మాట చెప్పరు. 14 ఏళ్ళు బ్రహ్మచర్యం పాటించారమ్మా సీతారాములు వనవాసంలో. ఎందుకు పాటించారు బ్రహ్మచర్యం? భారతీయ సంస్కృతి ఒడిదుడుకులను తట్టుకునే విధానం మన సంస్కృతి సంప్రదాయాల్లో ఉంటుంది. ఎందుకు పాటించారు తెలుసా? లక్ష్మణుడు కూడా వచ్చాడు, భార్యను అక్కడ వదిలేసి వచ్చాడు.